తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి ఏకాఏకి భాజపా అభ్యర్థులతో రెడీ అయింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి శుక్రవారం ఈ పేర్లను అధికారికంగా వెల్లడించారు. మొత్తం 3 స్థానాలకు అభ్యర్థులు ఎంపిక చేయడం జరిగింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా పులి సర్వోత్తం రెడ్డిని ఎంపిక చేశారు. పులి సర్వోత్తం రెడ్డి ఉపాధ్యాయ రంగంలో పటిష్ట అనుభవం కలిగి ఉపాధ్యాయుల సమస్యలు, హక్కుల కోసం పోరాటాలు చేయడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా మల్కా కొమరయ్యను ఎంపిక చేశారు. మల్కా కొమరయ్య విద్యారంగంలో విశేష అనుభవాన్ని కలిగి ఉండడంతో పాటు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి ఆయన నిత్యం కృషి చేస్తుంటారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫౌండేషన్ అధినేత మల్కా కొమరయ్య పనిచేశారు. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానమైన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా సి అంజిరెడ్డి ఎంపికయ్యారు. వీరు గత కొంతకాలంగా సంగారెడ్డి జిల్లా భాజపాలో కీలక నేతగా ఉన్నారు. వీరి సతీమణి సంగారెడ్డి జిల్లా భాజపా అధ్యక్షురాలిగా ఉన్నారు. ఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. బీజేపీ ఈ అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీ ఉపాధ్యాయులు, పట్టభద్రుల మద్దతు సాధించడానికి కృషి చేస్తోంది. అభ్యర్థుల ఎంపికలో ప్రజాసేవా నైపుణ్యాలు, ప్రాంతీయ సమతుల్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలు బీజేపీకి తెలంగాణలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉండగా ఈ స్థానాల్లో విజయం సాధించడం ద్వారా పార్టీ స్థానిక స్థాయిలో తమ ఉనికిని మరింత బలపరచాలని ప్రయత్నిస్తోంది. ఇక కాంగ్రెస్, బారాసాలు తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.